అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు అందరూ? మరి మనం చెప్పుకున్న చావత్తు పాఠం మరి గేయం బాగా చదివారా? పిచ్చుక గేయం అందరికీ వచ్చిందా? మరి చావత్తుతో ఉన్న పదాలను సేకరించమని చెప్పాను కదా, మరి సేకరించారా? ఓకే, సరే. మరి ఇప్పుడు నేను కొన్ని చిత్రాలను చూపిస్తాను. ఆ చిత్రాలను చూసి ఆ పదాలను చదవడానికి మీరు ప్రయత్నం చేయండి. పదాలను చదువుతూ అందులో ఉన్న మరి గుణింతపు గుర్తులు కానీ మరి ఒత్తులు కానీ ఏమైనా మీకు అర్థమవుతున్నాయేమో ఒక్కసారి చూడండి. చూడండి, ఆ చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు? జారుడు బండ. చిన్నప్పుడు అందరూ ఆడుకుంటారు కదా, ప్రతి స్కూల్లో కూడా జారుడు బండ ఉంటుంది. పిల్లలు చక్కగా సరదాగా జారుకుంటూ ఎంజాయ్ చేస్తారు కదా. తర్వాత మరి ఈ చిత్రాన్ని చూడండి. గంటలు. మరి ఎక్కడుంటాయి అవి? గంటలని గుడిలో దేవాలయంలో ఉంచుతారు కదా. ఆ గంటల్ని జే గంటలు అంటారు. భక్తులు దేవాలయంలో గంటను కొడుతూ ఉంటారు. మరి ఆ గంటలు ఏమంటారు? జే గంటలు. మీరు ఇందాక చిత్రంలో చూసినప్పుడు జారుడు బండ అన్నారు. మరి జాకి ఏముందో గమనించారా? జాకి దీర్ఘం ఉంది కదా, అంటే గుణింతపు గుర్తు. ఆ దీర్ఘం జాకి ఉంది. మరి జే గంటలు. మరి ఇక్కడ జాకి ఏముంది? గుణింతపు గుర్తు ఏత్వం. జాకి ఏత్వం ఇస్తే జే కదా. మరి అలా పదాల్లో వచ్చే గుణింతపు గుర్తుల్ని మీరు బాగా గమనించండి. మరి ఈ చిత్రాన్ని చూడండి, బాగా గమనించండి పిల్లలు. అమ్మ ప్రతి వంటలో వేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఆలోచించండి. జీలకర్ర. జీలకర్ర. చూడండి, అది జాకి ఏముంది ఇక్కడ? గుణింతపు గుర్తు గుడి దీర్ఘం ఉంది. వీటిని సరళ పదాలు అంటారు. అంటే మీరు అక్షరమాలు నేర్చుకున్నారు, గుణింతపు గుర్తులు నేర్చుకున్నారు, గుణింతపు గుర్తులతో పదాలు నేర్చుకున్నారు. సరళ పదాలు, మరి 2 అక్షర పదాలు, 3 అక్షర పదాలు, ఇలా మీరు పదాలు రాయడం నేర్చుకున్నారు కదా. మరి మనం ఇప్పుడు ఒత్తులు నేర్చుకుంటున్నాం కదా. ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరము అంటాము. ద్వి అంటే 2 కదా. మరి నక్క అన్నప్పుడు కాకి కావత్తు వచ్చింది, అంటే కాకి అదే కా ఒత్తుగా వచ్చింది. దాన్ని మనం ఏమని చెప్పుకున్నాం? ద్విత్వాక్షరం అని చెప్పుకున్నాం కదా. మరి కొన్ని సందర్భాలలో మరి సంయుక్తాక్షరాలు కూడా వచ్చాయి కదా. అర్చన అన్నాం. అర్చన అంటే రాకి చావత్తు వచ్చింది. అంటే వాటిని ఎలా చదవాలని చెప్పుకున్నాము? అర్చన అంటే ఫస్ట్ ఆ రాని సగం మాత్రమే పలుకుతున్నాం. ఈ రానే హల్లుకి చానే హల్లు ఒత్తిగా చేరింది. ఇలాంటి పదాలను ఏమని చెప్పుకున్నాం? ఇలాంటి అక్షరాలని సంయుక్తాక్షరాలు అని చెప్పుకున్నాం. మరి ప్రతి ఒత్తుతో పరిచయమైనటువంటి పాఠంలో మనం మరి ఆ హల్లుకి అదే హల్లుతో ఒత్తుగా వచ్చే అక్షరాలని మనం గమనిస్తున్నాం. అదే ఒత్తు వేరొక హల్లుకి ఒత్తుగా చేరిన అక్షర పదాలను కూడా మనం గమనిస్తూ వస్తున్నాం కదా పిల్లలు. ఇంతవరకు మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం కావత్తు నేర్చుకున్నాం, గావత్తు నేర్చుకున్నాం, తరువాత చావత్తుతో ఉన్న పాఠాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అందులో అభ్యాసాలు చేసాం. చావత్తుతో చిన్న పదాలు, మరి చిన్న పదాలను కలిపి ఒక వాక్యాలుగా కూడా రాయడం అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు మనం మరి ఒక కొత్త పాఠాన్ని చెప్పుకోబోయే ముందు ఈ చిత్రాన్ని చూడండి. చూసారా? గజ్జెలు. మీకు అందరికీ తెలిసి గజ్జెలు కదా. నాట్యం చేసేవాళ్ళు ఎంతో చక్కగా గజ్జెలు పెట్టుకొని మువ్వలు కట్టుకొని చక్కగా అభినయిస్తూ ఉంటే మనకి ఎంతైనా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది కదా. నాట్యం చేసేవాళ్ళు ఖచ్చితంగా గజ్జెలు కాళ్ళకి పెట్టుకుంటారు. ఇంకా ఎవరెవరు పెట్టుకుంటారు గజ్జెలు? ఆడపిల్లలందరూ గజ్జెలు పెట్టుకోవడం ఇష్టం కదా. ఇంకా చిన్న పిల్లలు ఇంట్లో గజ్జెలు పెట్టుకొని చక్కగా ముద్దుగా మన చుట్టూ తిరిగాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరం సంబరపడిపోతూ ఉంటాం. మరి జావత్తుని పరిచయం చేస్తూ మరి ఇందాక మీరు జాకి గుడి దీర్ఘం, జాకి దీర్ఘం ఇలాంటి పదాలు చూశారు.
మరి ఇప్పుడు జాకి జావత్తు వస్తే మరి ఆ పదాలను మనం ఎలా పలకాలి? జాకి జావత్తు వస్తే ఏ విధంగా పలకాలి? ఆ పదాలను గేయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఏంటి పిల్లలు? మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, గజ్జెలు. మన తెలుగు వాచకంలో 4వ పాఠంగా ఉన్నటువంటి గజ్జెలు పాఠాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అందరూ పుస్తకాలు తెరవండి పిల్లలు. మీ తెలుగు వాచకాన్ని తెరవండి. తెరిచి ఈ పాఠాన్ని చూడండి. పెన్సిల్ తీసుకోండి. జాకి యత్వం ఉంది, జే కింద జావత్తు వచ్చింది. మరి జే కింద జావత్తు వస్తే మనం ఎలా పలకాలి? ఒత్తి పలకాలి. గజ్జె, గజ్జెలు. మరి ఒత్తు తీసి పలకండి పిల్లలు. ఒక్కసారి ఒత్తు తీసేసి పలికితే గజలు కదా. మరి ఆ యొక్క భేదాన్ని మీరు గమనిస్తున్నారా? ఒత్తు పెడితే ఎలా చదవాలి, ఒత్తు తీసేస్తే ఎలా చదవాలి. మరి జాకి అదే హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇటువంటి అక్షరాలు ఏమని చెప్పుకున్నాం? ద్విత్వ అక్షరాలు. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరిన పదాలను అక్షరాలను ద్విత్వ అక్షరాలు అంటారు. ఇక్కడ జాకి జా ఒత్తుగా చేరింది. మరి దీన్ని ఎలా చదవాలి అంటే మనం ఒత్తి పలకాలి. ఒత్తులు వచ్చినప్పుడు ఆ అక్షరాలను మనం ఒత్తి పలకాలి. ఇప్పుడు జాకియత్వం ఇస్తే జే, జేకి జావత్తు ఇస్తే జే, గజ్జె. లాకి కొమ్మిస్తే లు, గజ్జెలు. ఇలా మీరు అక్షరం విడదీసుకుంటూ ఎక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ ఒత్తు లేనప్పుడు ఎలా తేలికగా పలకాలో మీరు బాగా చిన్నగా నేర్చుకుంటే ఈ పదాలను ఉపయోగించి మీరు ఒక వాక్యాన్ని మీరు తయారు చేయగలుగుతారు. మరి గజ్జెలు పాఠం మనం చెప్పుకోబోయే ముందు మరి ఈ గజ్జెలు పాఠంలో ఇక్కడ ఈ చిత్రంలో చూడండి, ఎవరెవరు ఉన్నారు మీకు? ఎవరెవరు కనిపిస్తూ ఉన్నారు? పాప గజ్జెలు వేసుకుని చక్కగా తిరుగుతుంది కదా. మరి పాపకి అమ్మ ఏం తినిపిస్తుంది? పాపకి చక్కగా అన్నం తినిపిస్తుంది. ముద్దుగా చక్కగా అన్నం తినిపిస్తుంది కదా. ఇంకా వెనకాల ఎవరో ఉన్నారు. ఎవరు వాళ్ళు? నాయనమ్మ, నాయనమ్మలు, అమ్మమ్మలు మన ఇళ్లలో ఉంటూ పిల్లల్ని ఎంతో చక్కగా ఆడిస్తూ లాలిస్తూ ఉంటారు కదా. మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా నాయనమ్మలు, అమ్మమ్మలు. చిన్నపిల్లలు ఎంతో ముద్దుగా చక్కగా చూసుకుంటూ ఆడిస్తూ కథలు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళకి పిల్లలు చక్కగా తిరుగుతూ ఉంటే, ముచ్చటగా తిరుగుతూ ఉంటే సంబరపడిపోతూ ఉంటారు. మరి అమ్మాయి కాళ్ళకి ఏమున్నాయి చూడండి, చక్కగా గజ్జెలు పెట్టుకుంది. ఆ పాప తిరుగుతూ ఉంటే ఆ కాళ్ళు, గజ్జెలు, మువ్వలు గల్లు 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 అని చక్కగా శబ్దం వినడానికి ఎంతో అందంగా ముచ్చటగా ఉంటూ ఉంటుంది. మరి ఈ గేయాన్ని మనం ఎలా చదవాలి? జావత్తుతో వచ్చిన పదాలు గులాబీ రంగులో మీకు ఇవ్వడం జరిగింది. వాటి కింద మీ పెన్సిల్ తీసుకొని గీతలు గీయాలి. జావత్తుతో వచ్చిన పదాలను మీరు గీతలు గీయాలి. గులాబీ రంగుతో ఉన్నవి ఆ పదాలను మీరు బాగా గమనించాలి. అవి కూడబలుకుంటూ చదవడం రావాలి. ఇప్పుడు జావత్తు మీరు ఎలా రాస్తారు? జావత్తు రాయాలంటే ఇది జా కదా. రెండిట్లో ఏమైనా మార్పు ఉందా? మరి చావత్తుకైతే మనకు మార్పు ఉంది కదా. చాని ఎలా రాసాం మనము? చా తలకట్టు తీసేసి రాసాం కదా. ఇది చా అయితే చాని ఇలా రాసాం. ఇక్కడ ఏం మార్పు వచ్చింది? తలకట్టు తొలగించి రాసాం. తలకట్టు తొలగిస్తే వచ్చే అచ్చులు కొన్ని ఉన్నాయి మనకు. ఉన్నట్టుగా మార్పు చెందని అక్షరాలు కూడా, ఒత్తులు కూడా మనకు ఉన్నాయి. అవి కూడా విద్యార్థులు గమనించాలి. మరి జావత్తులో మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలాంటి మార్పు లేకుండా జాని జాలాగే రాసాం. అంటే జాకి ఒత్తికి కూడా ఎలాంటి తేడా ఉండదు. మరి జా ఒత్తును ఎలా రాయాలి? మీరు ఇలానే రాయాలి. ఇలా పైనుంచి కిందకు వచ్చి జాని మనం ఎలా రాస్తామో అలానే ఒత్తుని కూడా రాయాలి. సరేనా పిల్లలు? ఇప్పుడు మీరందరూ పుస్తకాలు తెరిచారు కదా. పేజ్ నెంబర్ 31 మీ తెలుగు వాచకంలో తెరవండి. 4వ పాఠం గజ్జెలు ఓపెన్ చెయ్యండి. ఇప్పుడు మనం ఈ యొక్క గేయాన్ని పాడుకుందాం. రెడీయా? ఇంకెందుకు మరి, తెరవండి. ముందు మనం పదాలు విడిగా చదువుకుందాం. నేను చదివేటప్పుడు మీరు గమనించాలి.
జావత్తు వచ్చిన పదాలను ఏం చేయమని చెప్పాను? గులాబీ రంగులో ఉన్న అక్షరాల కింద మీరు గీతలు గీయాలి పెన్సిల్తో. ఓకేనా? బుజ్జి పాప. నేను పలికేటప్పుడు మీరు కూడా పలకాలి. సరేనా? అప్పుడే మీకు చదవడం ఎలా చదవాలి, ఒత్తి పలకడం ఎక్కడ ఒత్తి పలకాలో మీకు అర్థమవుతుంది. సరేనా విద్యార్థులు? బుజ్జి పాప, బుజ్జి పాప 2 సార్లు ఉంది. ముద్దుగున్నది, ముద్దుగున్నది. బుజ్జి పాప కాళ్ళకేమో ల ల అళ. చూడండి, మామూలు లా పలకడం వేరు, అళ పలకడం వేరు. కాళ్ళకేమో ఇది కూడా అదే అక్షరానికి అదే ఒత్తు వచ్చింది. దీన్ని ఏమని చెప్పుకున్నాం? ద్విత్వ అక్షరం. ఇవి కూడా మీరు గమనించాలి విద్యార్థులు. అక్షరానికి అదే అక్షరం ఒత్తిగా వచ్చేవి మీరు చూడాలి. కాళ్ళకేమో గజ్జెలున్నవి. ఇక్కడ మనకి జావత్తు వచ్చింది కదా, ఏం చేయాలి? గీత గీయాలి. వెరీ గుడ్. గజ్జెలతో బుజ్జి పాప తిరుగుతున్నది. ఇక్కడ కూడా మనకు ఒక ఒత్తు వచ్చింది. అది ఏ ఒత్తో మీకు తెలియకపోయినా ఒత్తులు వచ్చిన అక్షరాలను మీరు గమనించండి. జావత్తు వచ్చిన అక్షరాల కింద గీత గీయండి. 4వ లైన్. తిరుగుతుంటే గజ్జెలన్నీ ఘల్లుమన్నవి. ఇక్కడ ఘ చూసారా? మహాప్రాణాక్షరం. దాన్ని మనం ఎలా పలకాలి? మహాప్రాణంతో పలకాలి. ఘ. ఆ జట ఉన్న అక్షరాలు మహాప్రాణాక్షరాలు కాబట్టి అలాంటి అక్షరాలు వచ్చినప్పుడు మీరు మహాప్రాణంతో పలకాలి. ఘ. ఘల్లుమన్నవి. ఇక్కడ చూడండి, బుజ్జిపాప చాలా ముద్దుగా ఉందంట. ముద్దు అంటే క్యూట్. బుజ్జిపాప కాళ్ళకేమున్నాయంట? గజ్జెలు ఉన్నాయి. గజ్జెలు ఏమంటామో చూడండి, యాంక్లెట్స్. యాంకిల్స్ పెట్టుకుంటారు కాబట్టి యాంక్లెట్స్ ఇంగ్లీష్లో. గజ్జెలు ఉన్నాయంట పాపకి. గజ్జెలతో బుజ్జి పాప ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. చిన్న పాప చుట్టూ ఇలా చక్కగా ముద్దు ముద్దు అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉంటే అందరూ ముచ్చటగా చూస్తూ ఉంటారు కదా, అలా చక్కగా తిరుగుతుంది. తిరగడాన్ని ఏమంటాము? మూవింగ్. హియర్ అంటే షీ ఈజ్ మూవింగ్. తిరుగుతుంటే గజ్జెలన్నీ ఘల్లుమన్నాయంట. ఆ పాప కాళ్ళకున్న గజ్జెలన్నీ కూడా చక్కగా ఘల్లు ఘల్లు ఘల్లుమని చక్కగా వినడానికి ఎంతో అందంగా ఉన్నాయంట. ఇప్పుడు మనం రాగయుక్తంగా పాడుకుందామా? మరి మీరు కూడా నాకన్నా చక్కగా పాడగలరు. మీలో చాలామంది చక్కని స్వరంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు నచ్చినట్టుగా కూడా మీరు రాగంతో పాడవచ్చు. అయితే ఇప్పుడు నేను రాగంతో పాడుతూ ఉన్నప్పుడు మీరు కూడా పాడడానికి ప్రయత్నం చేయాలి. నేను పాడిన ప్రతి పాదం కూడా మీరు కూడా, ప్రతి లైన్ని కూడా మీరు కూడా పాడాలి. సరేనా? రెడీయా? చూడండి. బుజ్జి పాప ముద్దుగున్నది. బుజ్జి పాప కాళ్ళకేమో గజ్జెలున్నవి. గజ్జెలతో బుజ్జి పాప తిరుగుతున్నది. తిరుగుతుంటే గజ్జెలన్నీ కళ్ళుమన్నవి. చాలా బాగుంది కదా గేయం? పాడుకోవడానికి చాలా బాగుంది. చిన్న పాప కూడా చక్క ముద్దుగా ఉంది కదా. చిన్న చిన్న ఆడపిల్లలు చక్కగా మరి కాళ్ళకి గజ్జెలు పెట్టుకొని ఇళ్లలో తిరుగుతూ ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. మరి మళ్ళీ ఒకసారి పాడుకుందామా? బుజ్జి పాప ముద్దుగున్నది. బుజ్జి పాప కాళ్ళకేమో గజ్జెలున్నవి. గజ్జెలతో బుజ్జి పాప తిరుగుతున్నది. తిరుగుతుంటే గజ్జెలన్నీ ఘల్లుమన్నవి. మీరు కూడా ఇలాగే పాడడానికి ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ జావత్తు, జాకి గుడ్, బుజ్జి పాప అనే పదంలో జాకి గుడి ఉంది, గుడింత గుర్తు ఈ, జీకి కింద జావత్తుంది. బుజ్జి ఒత్తి పలకాలి. చూడండి, మళ్ళీ రెండవ పాదంలో రెండవ లైన్లో కూడా బుజ్జి పాప ఉంది. కాళ్ళకేమో గజ్జెలు ఉన్నవి. గజ్జెలు జాకీయత్వం గుణింత గుర్తుంది. జే కింద జావత్తుంది. మూడవ లైన్లో గజ్జెలతో బుజ్జి పాప తిరుగుతున్నది. తిరుగుతుంటే గజ్జెలన్నీ ఘల్లుమన్నవి. మరి గులాబీ రంగుతో ఉన్న అక్షరాలు ఎన్ని ఉన్నాయి, వాటి కింద గీతలు గీసారో లేదో మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ నేను కొన్ని పదాలను చూపిస్తాను, చూడండి ఒకసారి. అక్కడ మీరు చూడండి, మొదటి పదం గుజ్జు, బెజ్జం, మజ్జు, సజ్జనుడు, నుజ్జు, నుజ్జు. ఇక్కడ వీటన్నిటిలో కూడా మీరు జావత్తుని చూసారు. చూడండి, గుజ్జు అన్నప్పుడు జూ, జాకి కొమ్ము ఉంది అంటే ఊ కొమ్ము గుడింత గుర్తుల్లో నేర్చుకున్నారు. జూ కింద జావత్తు, గుజ్జు. ఇక్కడ బెజ్జం, జాకి జావత్తు 0, బెజ్జం ఒత్తి పలకాలి. చూడండి,
ఒత్తి మనం పలకాలి. మజ్జు, జూ కింద జావత్తు, మజ్జు. సజ్జనుడు, సా జాకి జావత్తు జ, అదే ఒత్తు తీసేస్తే సజనుడు, ఒత్తు పెడితే సజ్జనుడు, జ ఒత్తి పలకడం. నుజ్జు, నుజ్జు, నుజ్జు జాకి కొమ్ముంది చూడండి, జూ కింద జావత్తు, నుజ్జు నుజ్జు. ఇవి మనం ఒత్తి పలుకుతున్నాం. ఇట్లీ జానే హల్లుకి జానే హల్లు ఒత్తిగా వచ్చింది, ఒత్తులో ఎలాంటి మార్పు రాలేదన్నది విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి. ఇలా ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే వాటిని ద్విత్వ అక్షరాలు అంటాం. అలాంటి పదాలను ద్విత్వాక్షర పదాలు అంటాం. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. మరి అలాగే సంయుక్త అక్షర పదాలు అక్కడ గమనించండి. ఆర్జన, ఆర్జన అన్నప్పుడు చూడండి, ఆర్ జ, రాని సగమే పలుకుతున్నాం. గమనించారా మీరు? ఆర్ జ అంటే రాని హల్లుకి జానే హల్లు ఒత్తిగా వచ్చింది. అంటే వేరొక హల్లుకి వేరొక హల్లు ఒత్తిగా వస్తే సంయుక్త అక్షర పదాలు అని చెప్పుకున్నాం. మరి మీరు గమనించండి, ఇక్కడేమో జాకి జాయే ఒత్తిగా వచ్చింది, ఇక్కడేమో రాకి జా ఒత్తిగా వచ్చింది. మరి అలా వచ్చిన పదాలను మనం ఎలా చదవాలి గమనించండి. ఆర్ జన, రాని సగమే పలుకుతున్నాం. దర్జాగా, రాకి దీర్ఘం ఉంది, రా కింద జావత్తు. ఇక్కడ కూడా రాకి రానే హల్లుకి జా ఒత్తిగా వచ్చింది. ఇది కూడా సంయుక్త అక్షరం. దర్జాగా, రాని సగమే పలుకుతున్నాం. మరి ఇలా వచ్చినప్పుడు మనం ఎలా చదవాలో చూసుకోండి. తర్వాత నిర్జీవం. నెక్స్ట్ దుర్జనుడు, ఆర్జన, దర్జాగా, నిర్జీవం, దుర్జనుడు. సజ్జనుడు అంటే మంచివాడు, దుర్జనుడు అంటే చెడ్డవాడు. ఇది వ్యతిరేక పదం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఇలా మరి ఒక హల్లుకి అదే హల్లు వస్తే పదాలు ఎలా చదవాలి, ఒక హల్లుకి వేరొక హల్లు వస్తే ఎలా పదాలు చదవాలో, జాకి జావత్తు వస్తే ఎలా చదవాలి, జా వేరొక హల్లుకి ఒత్తిగా వస్తే మనం ఎలా చదవాలో మనం నేర్చుకున్నాం. మరి గజ్జెలు, మరి గేయాన్ని కూడా మనం రాగయుక్తంగా పాడుకున్నాం. మరి మీరేం చెయ్యాలి? జావత్తుతో ఇంకొన్ని పదాలను మీరు వెతికి రాయడానికి ప్రయత్నం చేయండి. జాకి జావత్తుతో వచ్చే పదాలని చూడండి. మరి జా వేరొక హల్లు కింద ఒత్తిగా వస్తే వచ్చే పదాలను కూడా సేకరించండి. అలా చేయడం వల్ల మీకు జావత్తు అనేది చక్కగా గుర్తు పెట్టుకోవడానికి, ఆ జావత్తుతో పదాలు రాయడానికి మీకు ఇలా అభ్యాసం చేస్తే మీకు సులువుగా గుర్తుపట్టగలుగుతారు. మరి ఇక్కడ చూడండి, ఖర్జూరం, దర్జీ. చూడండి చిత్రంలో ఖర్జూరం అందరికి ఇష్టం కదా, డ్రై ఫ్రూట్. మళ్ళీ తర్వాత టైలర్ని ఏమంటాము? దర్జీ. బట్టలు కుట్టే వాళ్ళని దర్జీ అంటారు. మరి ఇలాంటి పదాలు ఇంకా మీరు మళ్ళీ చూడండి, ఇది చూడండి, పూల సజ్జ. అమ్మ గుడికి వెళ్ళేటప్పుడు ఉపయోగిస్తుంది కదా. హిందూస్ అందరూ కూడా పూల సజ్జను తీసుకొని గుడికి దేవాలయానికి వెళుతూ ఉంటారు. పువ్వులు పెట్టుకొని చక్కగా అలంకరించి తీసుకొని వెళుతూ ఉంటారు. పూల సజ్జ. ఇలాంటి అక్షరాలు, ఇలాంటి పదాలు మీరు జాకి జావత్తుతో ఉన్నవి, మరి వేరొక అక్షరానికి హల్లుకి జా ఒత్తుగా వెళ్ళిన పదాలని మీరు వెతికి అభ్యాసం చేయండి. మరి ఈ పాఠం వెనకాల ఉన్నటువంటి అభ్యాసాలు వచ్చే క్లాస్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.